టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబుకు తల్లో చిప్ లేదని ఎద్దేవా చేశారు. బాబు పాలనను ప్రజలు ఇంకా మర్చిపోలేదని 2014, 2019 మధ్యలో బాబు విశ్వరూపాన్ని ప్రజలు చూశారు అని అన్నారు. మేనిఫెస్టో అంటే ఓ బాండ్ లాంటిదని, కానీ దాన్ని చంద్రబాబు చిత్తు కాగితంతో సమానంగా చూస్తున్నారు అని మండిపడ్డారు. తాము మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా చూస్తున్నామని, గత మేనిఫెస్టోలోని 99% హామీలు అమలు చేశామని సజ్జలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రకటించిన దానిలో ఏముంది దాంట్లో అని అంటున్నారు. ఏమీ లేనప్పుడు మరి ఎందుకు అంత తిట్లు తిట్టాలనో నిన్న ఎక్కడో ఈరోజు నాకు చూపించారు ఏకంగా. ఆ మనిషి తల ఏమైందో, సభ్య సమాజంలో ఉన్నా అనుకుంటున్నాడు లేదో, లేదా తనకు ఇంటర్నేషనల్గా కూడా ఒక పర్మిట్ ఇది ఇచ్చారో తెలియదు, లైసెన్స్, కిల్లర్ లైసెన్స్ ఇచ్చారో తెలియదు. కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారిని నిన్ను చంపేస్తే ఏమవుతుంది అని అడుగుతున్నాడు. నేను సెనిల్టీ అనుకోవడానికి లేదు. ఎందుకంటే మొన్న ఆయన ఎక్కడో నిలబడి రాళ్ళు ఒక్కొక్కరు రాయి తీసుకొని కొట్టండి అనగానే సాయంత్రం విజయవాడలో ఓడోడో కొట్టాడు. సో ఆయన డెస్పరేషన్లో మాట్లాడుతున్నారా, లేక కోల్డ్ బ్లడెడ్ పర్పెట్రేటర్ లాగా, కుట్రదారులాగా మాట్లాడుతున్నాడా, దాన్ని ఎట్లా చూడాలో నాకు అర్థం కావట్లేదు. మాట్లాడే మాటలు మాత్రం నాయకుడు కాదు, లేదా ఒక శాసనసభ పార్టీ అధ్యక్షుడు కాదు, మామూలు నాయకుడు కాదు, ఓ శాసనసభ్యుడు కాదు, ఓ కౌన్సిలర్ స్థాయి కాదు, సభ్య సమాజంలో ఉండదగ్గ వ్యక్తిగా అయితే ఆయన కనపడట్లేదు. అలాగే 750 హామీలని అన్నాడు. బహుశా మనిషికి ఏమైందో తలకాయలో చిప్పు పోయిందేమో నాకు అర్థం కావట్లే. కానీ 100ల కొద్ది హామీలు గుప్పించింది చంద్రబాబు నాయుడు. 100ల కొద్ది హామీలు 19 ఎన్నికలకు ముందు గుప్పించి, ఆ తర్వాత అది ఇంకా ఎన్నికలకు ముందే కేవలం 15 నిమిషాల పాటు ఉంచి వెబ్సైట్లోంచి కూడా దాన్ని తీసేశారు. మా వాళ్ళు ఎవరో దాన్ని అప్పటికే దాన్ని కాపీ తీసి పెట్టడం వల్ల అది అట్లే ఉంది ఈరోజు కూడా.